నమస్తే అందరికీ. నా పేరు రాజు. నేను దోహా ఖతార్లో డ్రైవర్గా వర్క్ చేస్తానండి. ఈరోజు మా కఫీల్ అయితే సౌదీ నుండి ఖతార్కి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి మా కఫీల్ని పిక్ చేసుకుందాం. కఫీల్ అంటే ఈ అరబీ కంట్రీలలో సార్ని కఫీల్ అని అంటారండి. ఓకే, సో మనం ఇప్పుడు వెళ్ళి సార్ని పిక్ చేసుకొని చేద్దాం. సో ఇది నా రూమ్ అండి. ఇక్కడ నేను బట్టలు వేసుకుంటాను. నిన్నయి ఇది ఇక్కడ నా వంట సామాన్లు పెట్టుకుంటా. మసాలా, పౌడర్లు, హెయిర్ జెల్లు, పప్పులు, ఉప్పులు ఇక్కడ పెట్టేసుకుంటా. ఇది నా ఫ్రిడ్జ్ అండి, చిన్నది. ఇందులో అయితే ప్రజెంట్ ఏం లేవు, ఎందుకంటే ఇప్పుడు ఇది మంత్ ఎండింగ్ కాబట్టి ఇంకా సాలరీ రాలేదు. సాలరీ వచ్చినాక సామాన్ తీసుకొచ్చుకుంటా. ఇది నా బెడ్. ఇంకా ఇది ఏసీ. ఈ ఏసీ మాత్రం ప్రతి డ్రైవర్ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఏసీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎండలు అంతా విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏసీ అయితే ప్రతి రూమ్లో కన్ఫామ్గా ఉంటుంది. ఇది నా వాష్రూమ్. ఇకపోతే ఇది నాది కిచెన్. ఇది ఎలక్ట్రిక్ కుక్కరు. ఇది నా మెయిన్ డోరు. నేను బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా ఈ డోర్ నుంచి. ఇలా కాకపోతే నా రూమ్ లోపలే ఉంటుంది. కొంతమంది డ్రైవర్లకి ఏంటంటే అవుట్ సైడ్ నుంచే ఈ డోర్ అన్నది అవుట్ సైడ్లో ఉంటుంది, కాకపోతే అది ఇన్సైడ్లో ఉంది. ఈ షట్టర్ లాబడితే రోడ్డు. ఇది మా సార్ వాళ్ళ ఇల్లు. ఇది ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా సార్ని అయితే పిక్ చేసుకోవాలి. ఇది రిమోటు బండిది. ఇలా లేపితే ఇదేనా కారు, నేను నడిపే కారు. కార్ వచ్చేసి ల్యాండ్ క్రూజర్ JXR V6, అంటే 6 సిలిండర్ల బండి అండి. ఇది 2021 మోడలు. దీని ఫ్యూల్ కెపాసిటీ వచ్చి 138 లీటర్స్. ఇది ఫ్యూల్ కెపాసిటీ. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్స్ వస్తుందండి. ఇప్పుడు 1 o'clock అవుతుంది. మనం అక్కడికి వెళ్ళేసరికి 20-25 మినిట్స్ పడుతుంది మనకి ఎయిర్పోర్ట్కి. సో మనం ఇప్పుడైతే ఏసీ అయితే ఆన్ చేసాము. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, ఆ తర్వాత మనం మూవ్ అయిపోదాం. షట్టర్ అయితే బంద్ చేస్తున్నా. సో మనం ఇప్పుడైతే బండిలో కూర్చోగానే అయితే సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చలో వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే సిగ్నల్ అయితే పడింది. ఇది ఐకియా అండి, ఫెస్టివల్ సిటీతో పక్కనే ఉంటుంది. ఇది ఫెస్టివల్ సిటీ ముందు నుండి. ఇది దీని వెనకాలే మా ఇల్లు. ఇక్కడ కూడా సిగ్నల్ ఉంది, సిగ్నల్ గ్రీన్ అయింది, వెళ్ళిపోదాం. ఇది మాలు. 3 గేట్స్ ఉంటాయి టోటల్.
షమాల్ రోడ్. మనం అటు సైడ్ వెళ్తే కనుక షమాల్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇటు వెళ్తే కనుక దోహా వెళ్తుంది. ఈ రోడ్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 అది. ఇది వచ్చేసి లేక్ వ్యూ, ఖతార్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నట్టు లేక్ వ్యూ అంటే. కొన్ని చోట్ల కెమెరాలు ఉండడం వల్ల నేను ఫోను చేతిలో పట్టుకోవడానికి వీల్లేదండి. అందుకే నేను కొంచెం కిందికి. మనం వెళ్ళాల్సిన రోడ్డు సబాల్ అల్ అహ్మద్ కారిడార్ అండి, ఎయిర్పోర్ట్ రోడ్. ముందు నుండి రైట్ తీసుకోవాలి ఫ్లైఓవర్ పైకి. ఇక్కడ ఎప్పుడు కానీ లైన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇండికేటర్ మాత్రం కన్ఫామ్గా వేయాలండి. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇలా లెఫ్ట్కి వెళ్తే గల్ఫ్ మాలు లూలు అటు వెళ్తుందండి. స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్తే దఫ్నా వెళ్ళిపోతాము. మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్ కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇటు లెఫ్ట్ పోతే దఫ్నా వెళ్తుంది, మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఈ లెఫ్ట్ సైడ్లో కనపడేది ఎస్జన్ మాల్, సఫారీ మాల్. ఇది కొత్తగా ఓపెన్ అయిందండి. ఈ రోడ్డు పేరు వచ్చేసి సబాల్ అహ్మద్ అని, సబాల్ అహ్మద్ కారిడార్ అంటారు దీన్ని. ఇది స్ట్రైట్గా ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ముందు కెమెరాస్ ఉన్నాయండి. మనం ఫోన్ పట్టుకుంటే కెమెరా కొట్టేస్తుంది. అందుకే ఇది టన్నల్ అండి. ఇది
కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది సల్వా రోడ్ దగ్గర ఉంటుంది. కింద నుండి రైట్లో వెళ్తే సల్వా రోడ్ అది. మనం ఇటు స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇది ఎయిర్పోర్ట్ రోడ్. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. ఇదేనండి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 60 మాత్రమే వెళ్ళాలి, లేదంటే రాడార్ కొట్టేస్తుంది. ఇదంతా సముద్రమేనండి. ఈ బ్లూ కలర్ రోడ్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ అండి. ఖతర్లో ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ ఈ విధంగా ఉంటాయి. కర్వో ట్యాక్సీస్ అంటారు వీటిని. మా కఫీల్ రావడానికి అయితే ఇంకొక 14 నిమిషాలు అయితే టైం ఉందండి. ఆ పైనకి వెళ్తేనేమో అది డిపాచరు, మనం వెళ్ళేది అరైవల్. అది టాక్సీ స్టాండ్ అది. ఇదేనండి ఎయిర్పోర్టు, అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేనండి ఎయిర్పోర్ట్. అరైవల్లోకి వచ్చేసాము. కాకపోతే ఇక్కడ 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండరాదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు చూసారంటే ఫైన్ కొట్టేస్తారు ఆన్లైన్లో. కఫేలు అయితే రాలేదు. మనం అక్కడ ఎక్కువసేపు కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు కాబట్టి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వద్దాం, ఎందుకంటే అక్కడ 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయనియరాదు.